64 కళల్లో ఎక్కడా కనిపించని అరుదైన కళ ఈలపాట. ఈలతోనే శ్రావ్యంగా పాటను ఆలపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు సిరిసిల్లకు చెందిన నర్సయ్య. రాష్ట్రంలో ఈలపాట అంటే నర్సయ్య అనే విధంగా అందరికీ సుపరిచితులయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక అవార్డును అందుకున్న నర్సయ్యపై ప్రత్యేక కథనం. సిరిసిల్లకు చెందిన గడ్డం నర్సయ్య ఈలపాటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ పాట విన్నా సరే దాని ట్యూన్కు తగ్గట్టు ఈలస్వరంతో పాడడం అలవాటు చేసుకున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా ముందుండేవారు. అలా అనేక వేదికలపై తన గాత్రాన్ని వినిపించారు. నలుగురికి భిన్నంగా చేయాలనుకున్న నర్సయ్య తనకొచ్చిన ఈలస్వరానికి మరింత మాధుర్యాన్ని అద్దారు. సాధన చేసి ఎలాంటి పాటనైనా ఈలస్వరంతో పాడడం అలవాటు చేసుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ్ అనే తేడా లేదు. ఏ పాటనైనా సరే ట్యూన్ తెలిస్తే చాలు దాన్ని తన ఈలస్వరంతో పాడుతారు. మా కుటుంబం వ్యవసాయ కుటుంబం. ఆ వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి సందర్భంలో ఆడ పొలం గట్లపైన చెట్లపైన ఉన్నటువంటి కోకిలల రాగాలు విని ఆ కోకిలల రాగాలను అనుసరిస్తూ వాటిని అనునయిస్తూ ఈల వేస్తూ వేస్తూ అదొక రాగంగా ఈల రాగంగా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఈల రాగం తర్వాత ఈ బయట సినిమా పాటలు విన్నప్పుడు ఇతరత్ర ప్రైవేట్ కార్యక్రమాల్లో సినిమా పాటలు వినేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ సినిమా పాటలను కూడా పాడేటువంటి ఆసక్తి కలిగి ఈలలో ఖచ్చితంగా ఈ సినిమా పాట పాడాలనేటువంటి తలంపు వచ్చి మెల్లమెల్లగా సినిమా పాటలు పాడేటువంటి వైపు వెళ్ళడం జరిగింది. ఆ ప్రకారంగా నా ఈలపాట ప్రస్థానం మొదలైంది బాల్యం నుండి. అరుదైన కళను సొంతం చేసుకున్న నర్సయ్య 1986లో నాటి గవర్నర్ కుమిత్ బెన్ జోషి చేతుల మీదుగా ఈలరత్న అవార్డును అందుకున్నారు. 1982లో సినీ గాయని గాయకుల ఆధ్వర్యంలో రాజ్ కపూర్ స్మారక అవార్డు, 1985లో ఈల కోకిల అవార్డులు పొందారు. రాష్ట్ర చలనచిత్ర మండలి, సమాచార శాఖలు సంయుక్తంగా ఆయనను సత్కరించారు. 1986లో రాష్ట్ర సాంస్కృతిక మండలి ఘనంగా సన్మానించింది. జస్టిస్ అమరేశ్వరి నర్సయ్య ఈలపాట విని సత్కరించారు. ఎన్సీసీ జాతీయ స్థాయి శిబిరాల్లో ఈయన ప్రదర్శనలిచ్చారు. హే మేరే వతన్ అంటూ లతా మంగేష్కర్ పాడిన పాట వింటూ మైమరిచిపోయిన వాళ్లు చాలామంది ఉంటారు. అదే పాటను నర్సయ్య ఈలస్వరంతో ఆలపిస్తే మరింత అద్భుతంగా వినిపిస్తుంది. గాంధీ పుట్టిన దేశం, ఒసే రాములమ్మ వంటి సూపర్ హిట్ తెలుగు పాటలు ఈయన ఈలతో మారుమోగుతాయి. ఎంతో అరుదైన ఈల కళను నేటి తరానికి పరిచయం చేసేందుకు నర్సయ్య ప్రయత్నిస్తున్నారు. నర్సయ్య ఈలరత్న అవార్డు అందుకొని 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈలస్వరాలతో పొందుపరిచిన వాయుగాన స్వరాంజలి సీడీని ఆవిష్కరించారు. నర్సయ్య ప్రతిభకు కేటీఆర్ అభినందించారు. ఈలపాట కళ అంటే ఇది ఆధారం, దీనికి ఉన్నటువంటి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి కొద్ది కళాకారులకే ఎవరన్నా ఉంటే ఆదరణ లభిస్తలేదు. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ లభించింది. ఈ ప్రభుత్వం ఆదరణ వల్ల దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈనాడు వస్తున్నటువంటి యువతకు కానీ విద్యార్థులకు కానీ ఈ ఈలపాట పట్ల ఆసక్తిని కనబరిచే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి లక్ష్యం ఉన్నది నాకు. దాని ద్వారా ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకుందామనేటువంటి తలంపు ఉన్న వాళ్ళు వచ్చినట్టయితే ఇది ఏ విధంగా ఈలను ఆలపించాలి, ఏ విధంగా ఈల వేస్తే ఏ విధంగా పాట వస్తుంది అనేటువంటి దాంట్లో శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈనాటి యువతను, పిల్లలను, విద్యార్థులను తీసుకొని ఒక శిక్షణా తరగతులకు ఏర్పాటు చేద్దామనేటువంటి సంకల్పం ఉన్నది. దానికి ప్రభుత్వం వారు కూడా సహకరిస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈల పాట ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈల రత్న గడ్డం నర్సయ్య భవిష్యత్తులో ఈలపాటను ప్రజలందరికీ చేరవేసేందుకు ప్రయత్నిస్తానని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తనకు ఈ విషయంలో సరైన మద్దతు లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఈలపాటను భవిష్యత్తు తరాలకు అందిస్తూ వాళ్లకు శిక్షణ ద్వారా ఈలపాటను మరింత ముందుకు తీసుకుపోవడమే తన లక్ష్యమని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో విజయభాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.